राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रजजन रंजन यशोदानंदन ब्रजजन रंजन यमुना तीरो बनचारी यमुना तीरो बनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण। पंचाकल्पतरुभ्यश्च कृपासिद्धिभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। నరసింహ నీరాజనం కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికి 35 రోజులు పూర్తయి ఇవాళ 36వ రోజు. ఇంకొక 5 రోజుల్లో మన మండలం 40 రోజులు పూర్తవుతుంది. 41వ రోజు స్వామివారి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు సప్తమ స్కందం చెప్పుకున్నాం మనం. తర్వాత ఉపదేశామృతం, ఆ తర్వాత అష్టమ స్కందం, నవమ స్కందం, దశమ స్కందం ఇవన్నీ కూడా చెప్పుకోబోతున్నాం. దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఇప్పటి వరకు కేవలం ఒక్క మాల మాత్రమే జపం చేస్తున్నారో దయచేసి మీరందరూ కూడా కొన్ని మాలలు పెంచండి. రోజుకు కనీసం 4 మాలలు జపం చేయండి. ఇంకా కూడా మీ స్నేహితుల్ని, బంధుమిత్రుల్ని అందరినీ కూడా తీసుకురమ్మని ఈ కార్యక్రమంలో భాగం పంచుకునేలా చేయండి. ఇప్పుడు మంగళాచరణంతో వాటి కార్యక్రమం మొదలు పెడదాం. శిల ప్రభుపాదుల వారి ఆశీస్సులు తీసుకొని నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవేత్ తం నృసింహమహం భజే. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మడాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గుణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ నమామి. పాదౌ యదీయో ప్రథమా ద్వితీయ తృతీయ తుర్యో కతితౌ యదురు నాభేస్తథా పంచమయేవ షష్టౌ భుజాంతరం దోర్యుగలం తథాన్యౌ కంఠస్థు రాజన్నవమో యదీయౌ ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం
चिरोऽपि यद्वादश एव भाति तमादिदेवं करुणानिधानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपं भजामहे भागवत स्वरूपం. ఇప్పటి వరకు శ్రీమద్ భాగవతంలో సప్తమ స్కందం, అందులో మొదటి 10 అధ్యాయాలైన ప్రహ్లాద చరిత్ర, భాగవత్ ధర్మం చెప్పుకొని ఇప్పుడు చివరి 5 అధ్యాయాలైన వర్ణాశ్రమ ధర్మాలు చెప్పుకుంటున్నాం. అందులో 11వ అధ్యాయంలో 4 వర్ణాల వారి ధర్మాలు, లక్షణాలు, ఆపద్ధర్మాలు ఇత్యాదులను చెప్పుకున్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల లక్షణాలు, స్త్రీ లక్షణాలు కూడా. 12వ అధ్యాయంలో బ్రహ్మచర్య, వానప్రస్థాశ్రమ ధర్మాలు చెప్పుకున్నాం. నిన్న 13వ అధ్యాయంలో సన్యాసాశ్రమ ధర్మాలు చెప్పుకున్నాం. ఇవాళ గృహస్థాశ్రమ ధర్మాలు మనందరికీ కూడా ఎంతో ముఖ్యమైనవి. సమాజంలో ఎక్కువ మంది గృహస్థులే కాబట్టి అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం విశిష్టమైనది అనడానికి కూడా ప్రమాణం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది తీసుకునే ఆశ్రమం కాబట్టి మోస్ట్ పాపులర్. ఆ గృహస్థాశ్రమ ధర్మాలు చెప్పుకుందాం ఇవాళ, రేపు. తర్వాత మళ్ళీ కూడా కొన్ని ముఖ్యమైన ధర్మాలు, అందరికీ అన్వయించబడే ధర్మాలు, కానీ ప్రత్యేకించి గృహస్థులకు అన్వయించబడే ధర్మాలు. సర్వ వర్ణాశ్రమ ధర్మసార సంగ్రహం, అది 15వ అధ్యాయం. దాంతో మన యొక్క నరసింహ నీరాజనం కార్యక్రమం ముగుస్తుంది. ఆఖరి రోజు కళ్యాణం ఉంటుంది 16వ తారీఖు. దానికంటే ముందు రోజు ఎవరైనా ఏవైనా నరసింహ కీర్తనలు ఆలపించాలనుకుంటే ముందుగా మాకు వాట్సాప్ పంపించండి. అలా మీకు అందరికీ కూడా కీర్తన చేయడానికి అవకాశం లభిస్తుంది. మనం 11వ అధ్యాయంలో వర్ణ ధర్మాలు తెలుసుకుందాం. ధర్మరాజు ప్రశ్నించాడు, వర్ణాశ్రమ ధర్మాలు వివరించమని. దానికి సమాధానంగా నారదముని మంగళాచరణంతో మొదలుపెట్టి ముందుగా భగవంతుడికి ప్రీతి కలిగించే 30 ధర్మ లక్షణాలు, అన్ని వర్ణాల వాళ్లకు సంబంధించిన లక్షణాలు చెప్పి, తర్వాత ప్రత్యేకించి చాతుర్వర్ణ ధర్మాలు, చాతుర్వర్ణ లక్షణాలు, శ్రీ ధర్మాలు వివరించాడు. తర్వాత క్లుప్తంగా వర్ణేతరుల గురించి చెప్పి ఈ వర్ణాశ్రమ ధర్మాచరణ ఫలితం ఏమిటి, వర్ణాశ్రమ ఆచరించడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది, అది 11వ అధ్యాయంలో చర్చించాం. 12వ అధ్యాయంలో బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాలు, వానప్రస్థాశ్రమ ధర్మాలు వివరించబడ్డాయి. 13వ అధ్యాయంలో సన్యాసి లక్షణాలు ఏమిటి, ఆ తర్వాత ప్రహ్లాదుడికి, అవధూత బ్రాహ్మణుడికి, దత్తాత్రేయ స్వామి వారికి జరిగిన సంభాషణ చెప్పుకున్నాం. అవధూత బ్రాహ్మణుడు ఎందుకు అలా అజగర వృత్తి స్వీకరించి అలా పడుకొని ఉన్నాడు, ఏమి ఇంద్రియ భోగాలు స్వీకరించినప్పటికీ ఎందుకు అంత పుష్టికరంగా ఉన్నాడు అని ప్రహ్లాదుడు ప్రశ్నించడంతో ఆయన చక్కగా సమాధానం చెప్పారు. లోభమే అన్నిటికీ శోకానికి హేతు అన్నాడు. తనకు 2 గురువులు అన్నాడు, తేనెటీగ, కొండ చిలువ, వాళ్ళ దగ్గర నుంచి వైరాగ్యము, సంతోషము నేర్చుకున్నా అని చెప్పాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏ విధంగా జీవితం గడుపుతున్నాడు, అతని మనోభావనలు ఏమిటి అనేవి తెలుసుకున్నాము. ఇవాళ గృహస్థాశ్రమ ధర్మాలు, గృహస్థుని పదము, విధులు, నిషేధాలు, అలాగే శ్రాద్ధ కర్మలకు సముచిత దేశకాలములు, చివర్లో శ్రీ విగ్రహారాధన, విప్రసేవ, వీటి గురించి చెప్పుకుందాం ఇవాళ, రేపు. శ్రీ యుధిష్ఠిరవాచ గృహస్థయేతాం పదవీం విధినాయేన చాంజస యావద్దేవ ఋషే బ్రూహి మాదృశో గృహమూఢరీ. ధర్మరాజు నారదమునితోటి ఇలా ఆఖరి ప్రశ్న అడుగుతున్నాను. 7వ స్కందము
సప్త ప్రశ్నలు. ఇది 7వ అధ్యాయంలో 7వ ప్రశ్న. గృహస్థయేతాం పదవీం విధినా ఏన చాంజస యాయాద్దేవఋషే బ్రూహి మాదృశో గృహమూఢది. మాదృశో గృహమూఢది. నా వంటి గృహమూఢులు, నా వంటి గృహవృద్ధులు, గృహవ్రతులు ఏ విధంగా వాళ్ళు ముక్తిని పొందగలరు? విధినా ఏన చాంజస, సులభంగా ఏ విధులు పాటించడం వల్ల వాళ్ళు? యాయా దేవఋషే బ్రూహి, ఓ దేవఋషి దయచేసి వివరించుము. ఏ విధంగా నా వంటి గృహస్థులు, నా వంటి గృహవృతులు ఏ విధంగా వాళ్ళు ముక్తిని పొందుతారు సులభంగా? విధినా అయిన ఛాంజస, వేదానుసారం ఏ విధంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించగలరు? మనం ఏం చెప్పుకున్నాం? అనేకులు గృహస్థాశ్రమంలో ఉంటారు, దాదాపు 199 మంది. అందుకే గృహస్థాశ్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఆశ్రమాలన్నింటిలో కూడా ప్రత్యేకమైనది, గొప్పది. మరి అటువంటి గార్హస్థ్యంలో అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏ ధర్మాలు ఆచరించడం వల్ల వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు? ఆశ్రమము అంటే ఆశ్రయించబడేది. ఆశ్రమము అంటే భగవంతుడిని ఆశ్రయించడానికి అనుకూలమైనది అని అర్థం. కాబట్టి ఏ విధంగా గృహస్థాశ్రమం భగవంతుడిని ఆశ్రయించడానికి అనుకూలమైనది, ఏ ఏ ధర్మాలు గృహస్థాశ్రమంలో పాటించడం వల్ల భగవంతుని యొక్క కరుణ కలుగుతుంది, భగవంతుణ్ణి ప్రసన్నుని చేసుకోవాలి, వాటి గురించి చెప్పుము. ఈయన మహాజనుడైనప్పటికీ, కృష్ణుడి నిత్య పార్షదుడైనప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు, నేను ఒక సాధారణ గృహస్థుడిని, గృహవ్రతుణ్ణి అనుకొని మాదృశో గృహమూఢది, నా వంటి గృహస్థులు, నా వంటి గృహవ్రతులు అని చెప్తున్నాడు. శ్రీనాథవాచ గృహేష్వస్థితో రాజన్ క్రియా కుర్వన్యథోచిత వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునీన్. నారదముని సమాధానం చెప్తున్నారు. గృహేష్వస్థితో రాజన్, ఓ రాజా, ధర్మరాజా, గృహేష్వస్థితో రాజన్ క్రియా కుర్వన్యథోచిత. గృహస్థులు తమను పోషించుకోవడానికి, తమ కుటుంబాన్ని, సమాజాన్ని, మిగతా వర్ణాల వాళ్ళని పోషించుకోవడానికి ఏదో ఒక పని చేయాలి. క్రియా కుర్వన్యథోచిత. కానీ ఏవైతే ఫలాలు కలుగుతాయో, ధనధాన్యాదులు, వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహాముని, వాటన్నిటినీ వాసుదేవుడికి అర్పించాలి. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, ఏదైతే యత్కరోషి యదస్నాసి, ఏదైతే మనం కర్మలు ఆచరిస్తున్నామో, యదస్నాసి, ఏదైతే అనుభవించబోతున్నామో, తినబోతున్నామో, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్, ఏవైతే యజ్ఞ యాగాదులు చేయబోతున్నామో, తత్కురుష్వ మదర్పణం, అవన్నీ కూడా నా కోసం అర్పించు అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి గృహస్థుడు జీవితం పోషించుకోవడానికి, తన జీవికను సంపాదించుకోవడం కోసం ఏదో ఒక ఉద్యోగం చేయాలి, ఏదో ఒక కర్మ ఆచరించాలి. ఆ కర్మ ఫలాలను భగవంతుడికే అర్పించాలి అని చెప్తున్నారు.
ప్రతి ఒక్కళ్ళు కూడా తను సంపాదించే దాంట్లో కొంత భాగం భగవంతుడి సేవ కోసం, ఆ తర్వాత ప్రత్యేకించి కృష్ణ చైతన్య ప్రచారం కోసం వినియోగించాలి. ఎంత భాగం అంటే దానికి శిల ప్రభుపాదుల వారు సగభాగం అని చెప్తున్నారు. మనం సంపాదించే దాంట్లో సగం భగవంతుడి సేవలో వినియోగించాలి. దాన ధర్మాలు, తర్వాత యజ్ఞయాగాదులు చేయడంలో వీటికి కేటాయించాలి అని. కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనది సంకీర్తన యజ్ఞం. అలాంటి సంకీర్తన యజ్ఞానికి సంపూర్ణ సహకారం ఇవ్వడానికి మనం సంపాదించిన దాంట్లో కొంత భాగం వినియోగించాలి అని చెప్తున్నారు. తర్వాత వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహాముం. ఎలా వాసుదేవార్పణం చేయగలరు ఈ గృహస్థుడు? తను సంపాదించింది, తర్వాత తను చేస్తున్న కర్మలన్నింటినీ అంటే ఉపాసీత మహామునిన్, మహామునుల సాంగత్యం ద్వారా, మహాభక్తుల సాంగత్యం ద్వారా ఎప్పుడైతే గృహస్థుడు ఇటువంటి సాంగత్యం తీసుకుంటాడో అప్పుడు గృహస్థుడికి సాధ్యమవుతుంది. శృణ్వన్ భగవతో భీక్ష్ణం అవతార కథామృతం శ్రద్ధదానో యథాకాలం ఉపశాంత జనావృతః. గృహస్థుడు సాధు పురుషులతో పదే పదే సాంగత్యం చేసి అవతార కథామృతం, భగవంతుడి యొక్క అవతార కథలను, లీలలను, అమృతం వంటి ఆ లీలలను శ్రద్ధదానో యథాకాలం, శ్రద్ధావంతుడై యథాకాలం ప్రతిరోజు కూడా ఉపశాంత జనావృతః, ఈ ఉపశాంత జనులతో కూడి, అంటే ఎవరికైతే రజోగుణము తమో గుణము పూర్తిగా తొలగిపోయి సత్వగుణం కూడా తొలగిపోయి వాళ్ళు ఉపైతి శాంతరజసాం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అటువంటి మహాభక్తులతో కూడి కాలానుగుణంగా శ్రద్ధావంతుడై భగవంతుడి యొక్క అవతార కథలను వింటూ ఉండాలి. చూడండి, గృహస్థుడికి చెప్పిన లక్షణాలకు ఒకటి ఇందాక శ్లోకంలో ఏం చెప్పారు? గృహస్థుడంటే ఏదో ఒక ఉద్యోగం చేయాలి. భార్య సంపాదిస్తుంటే ఇంట్లో తిని పడుకోకూడదు, ఏదో ఒక ఉద్యోగం చేయాలి. రెండవది, మహాభక్తుల సాంగత్యంలో సర్వము భగవంతుడికి సమర్పించాలి. మూడవది, భాగవతము ఇతర పురాణాల్లో వివరింపబడిన భగవంతుడి యొక్క అవతార కథామృతాన్ని ఆస్వాదించాలి ఆ భక్తుల సాంగత్యంలో. సత్సంగాచనకై సంగం ఆత్మజాయాత్మజాదిషు విముంచేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్థితః. ఈ విధంగా గృహస్థుడు స్వప్నం నుంచి మేల్కొన్నవాడిలాగా పుత్ర కళత్రాదుల పట్ల అనురాగం నుండి నెమ్మదిగా విరక్తుడగును. సత్సంగాచనకై సంగం ఆత్మజయాత్మజాదిషు. ఆత్మజుడు అంటే తనకు పుట్టినవాడు, కొడుకు, పిల్లలు. ఆత్మజా అంటే కూతురు, ఆత్మజ అంటే కొడుకు. ఆత్మజాయాత్మజాదిషు. అలాగే జాయ అంటే భార్య, కళత్రం. ఇటువంటి భార్యా బిడ్డల మీద అనురాగము గృహస్థుడికి సహజమైనది. కానీ ఆ అనురాగంలోనే జీవితకాలం కొట్టుకుపోతూ ఉంటే, ఆ అనురాగంతో, ఆ మమకారంతో అటువంటి వాడికి ఆధ్యాత్మిక పురోగతి కలగదు. కాకపోతే ఎవరైతే సత్సంగం స్వీకరిస్తారో,
సర్వసంగ పరిత్యాగులైన సాధువుల యొక్క సత్సంగం స్వీకరిస్తారో అటువంటి వాళ్లకు నెమ్మదిగా వాళ్లకు భగవంతుడి పట్ల ఆసక్తి, భౌతిక కార్యకలాపాల పట్ల, భౌతికమైన భౌతికమైన విషయాల పట్ల, ముఖ్యంగా భార్యాబిడ్డల పట్ల నెమ్మదిగా వాళ్లకు విరక్తి కలుగుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తాడు. ఇది ఎలా జరుగుతుంది అంటే స్వయం స్వప్నవద్యుత్థిత, స్వప్నం నుంచి లేచినవాడు అంటే నిద్రల నుంచి మేల్కొన్నవాడు. నిద్రలో ఏదో కలగంటున్నాడు, ఆ తర్వాత మెలకు వచ్చింది. ఏ విధంగా అయితే ఆ కళను విడిచిపెట్టేసి యథార్థమైన స్థితిలోకి వచ్చేస్తాడో అదే విధంగా భార్యాబిడ్డల పట్ల విరక్తి కలిగిన గృహస్థుడు ఆధ్యాత్మిక పదంలో ముందుకు సాగిపోతాడు. చూడండి, భార్యాబిడ్డల్ని ప్రేమించకూడదు అని శాస్త్రం చెప్పట్లేదు, భార్యాబిడ్డలను సేవించకూడదు అని శాస్త్రం చెప్పట్లేదు. వీళ్ళు నా వాళ్ళు, ఇదంతా నాది అనే అహంకారాన్ని, మహమాకారాన్ని, నేను నాది అనే అహంకారాన్ని, మమకారాన్ని విడిచిపెట్టి అందరినీ, కుటుంబ సభ్యులందరినీ భగవంతుడి సేవలో వినియోగించాలి. వాళ్ళ పట్ల తీవ్రమైన మమతానురాగాలు పెంచుకొని, భౌతికమైన మమతానురాగాలు పెంచుకొని ఆధ్యాత్మిక పురోగతికి అవరోధం కల్పించుకోవద్దు అని మాత్రమే శాస్త్రం చెప్తోంది. యావదర్థముపాసీనో దేహే గేహే చ పండితః విరక్తో రక్తవత్తత్ర నృలోకే నరతామ్యసేత్. యావదర్థముపాసీనో దేహే గేహే చ పండితః. పండితుడంటే ఎవరంటే ఎంతవరకు కావాలో దేహ పోషణకు అంతవరకే సంపాదించుకునేవాడు పండితుడు. అంతే తప్ప ధనంతో కూడబెట్టుకొని ఆధ్యాత్మిక పురోగతికి అవకాశం లేకుండా జీవితం కొనసాగించేవాడు పండితుడు కాదు. ఎలా ఉండాలి అంటే విరక్తో రక్తవత్తత్ర నులోకే నరతామ్యసేత్. అంటే బాహ్యానికి అతడు కుటుంబం పట్ల, జీవితం పట్ల, ఉద్యోగం పట్ల ఆసక్తి ఉన్నట్లు గోచరించినా అతడు ఈ లోకంలో అనాసక్తుడై, ఈ లోకం పట్ల అనాసక్తుడై జీవించాలి. అంటే అన్ని శ్రద్ధగా చేస్తున్నాడు, కానీ అది కర్తవ్యంగా, ధర్మంగా చేస్తున్నాడు తప్ప దాని మీద ఆసక్తి లేదు. అంటే అహంకారము, మహమకారము లేకుండా తన కర్తవ్య ధర్మాలు చక్కగా నిర్వర్తిస్తూ అతడు జీవితం కొనసాగించాలి. ఈ విధంగా చేసేవాడు, పైగా కావలసినంత వరకు మాత్రమే సంపాదించుకునేవాడు, అనవసరంగా డబ్బు కూడబెట్టుకోవడం మీద ధ్యాస లేనివాడు, అటువంటి వాడు పండితుడు. జ్ఞాతయ పితరౌ పుత్ర భ్రాతర సుహృదోపరే యద్వదంతి యదిచ్ఛంతి చానుమోదేత నిర్మమః. చూడండి, నిర్మమః అహంకారం లేదు కదా, మమకారం లేదు. నిర్మమః మమకారం లేదు. ఇతడు బుద్ధిమంతుడు, ఆయన మానవుడు. అప్పుడు జ్ఞాతయ, జ్ఞాతులు అంటే తన సంబంధీకులు, దాయాదులు, తనకు సన్నిహితులు, మిత్రులు అనుకోవచ్చు. జ్ఞాతయ పితరౌ తల్లిదండ్రులు, పుత్రాః పుత్రులు, భ్రాతరః సోదరులు, సుహృదః శ్రేయోభిలాషులు, అపరే ఇతరులు. వీళ్ళంతా కూడా యద్వదంతి యదిచ్ఛంతి, ఏం చెప్తారో, ఏం కోరుకుంటారో, ఏదైతే వీళ్ళంతా చెప్తారో, ఏదైతే వీళ్ళు కోరుకుంటారో, చ అనుమోదేత, అవన్నీ ఇంకా వాళ్ళకి ఏమేం కావాల్సినో అవన్నీ అనుమోదేత, అనుమోదం చేయడం అనమాట. అనుమోదేత అంటే అంగీకరించడం. అవును అవును, ఇది బాగానే ఉంది, ఇలాగే చేద్దాం, అలాగే చేద్దాం అని వాళ్ళతో చెప్తూ, నిజానికి ఆధ్యాత్మిక పురోగతికి
అవకాశం ఉన్న వాటిని చేసుకుంటూ పోవాలి. కానీ ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలాగే చేద్దాంలేండి, అలాగే చేద్దాం అంటుంటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు, పిల్లలు, సన్నిహితులు, అన్నదమ్ములు, తర్వాత మనకు కావాల్సిన వాళ్ళందరూ మన నుంచి అనేకమైనవి కోరుకుంటారు. వాళ్ళందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఈ సహాయం కావాలి, అవన్నీ. వాళ్ళతోటి మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించాలి, అలాగే చేద్దాం చూద్దాం అని చెప్పుకుంటూ ఏదైతే వాటిలో కృష్ణ చైతన్యానికి అనుకూలమైనవో వాటిల్నే చక్కగా చేసుకుంటూ పోయి, ఏవైతే అనుకూలమైనవి కావో వాటిల్ని చేయకుండా చాలా జాగ్రత్తగా జీవితం గడుపుకోవాలి. కానీ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మమకారం లేకుండా, అంటే విషయాసక్తి లేకుండా చేసుకుంటూ పోయాలి. దివ్యం భౌమం చాంతరీక్షం విత్తమచ్యుత నిర్మితం తత్సర్వముపయుంజాన ఏతత్ కుర్యాత్ స్వతో బుధః. అచ్యుత నిర్మితం, విత్తం అచ్యుత నిర్మితం. సంపద అంతా కూడా భగవంతుడిదేనండి. భగవంతుడి చేత సృష్టించబడిందే ఈ సంపద అంతా. మనం ఏదైతే చూస్తున్నామో ఈ సంపద 3 రకాలట. దివ్యం భౌమం చ అంతరిక్షం విత్తం అచ్యుత నిర్మితం. మొదటిది దివ్యము. దివ్యం అంటే జులోకం నుండి పుట్టేది దివ్యమైనది, జులోకం నుంచి వచ్చింది దివ్యమైనది. వర్షం ఆకాశం పైనుండి దులోకం నుండి పడుతుంది, ఆ దులోకం నుంచి వచ్చేది దివ్యం. కాబట్టి వర్షం వల్ల కలిగిన ధనధాన్యాలు, ఫలపుష్పాలు, ఇటువంటివన్నీ దివ్యములు. తర్వాత రెండవ రకమైన సంపద భౌమం, భూమి నుండి పుట్టినవి. అంటే గనులు, సముద్రాలు ఇత్యాదుల నుంచి వచ్చిన మణిమాణిక్యాలు, వజ్రాభరణాలు, తర్వాత బంగారము, వెండి ఇత్యాదులు. ఇవన్నీ భౌమం, భౌమ్య సంపద. ఇందాక చెప్పుకున్న వర్షం నుంచి వచ్చినవన్నీ దివ్య సంపద, ఇది భౌమ్య సంపద. ఇంకా అంతరిక్షం ఎలా వచ్చిందో తెలియదు, అకస్మాత్తుగా అనూహ్యంగా వచ్చి పడింది దైవవశాత్తు. అటువంటివి అంతరిక్ష సంపద. ఈ 3 కూడా భగవంతుడివే, భగవంతుడు సృష్టించినవే. దివ్యం భౌమం చాంతరిక్షం విత్తమచ్యుత నిర్మితం తత్సర్వం ఉపయుంజాన. అవన్నీ కూడా ఉపయోగించాలట. ఏ తత్కుర్యాత్ స్వతో బుధః. అవన్నీ ఏ విధంగా వినియోగించాలి? అవన్నీ కూడా మానవుడు భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి. వాటన్నిటిని ఏదైతే దివ్యమైనదో, ఏదైతే భౌమ్యమో, ఏదైతే అంతరిక్ష సంపదో, అకస్మాత్తుగా అనూహ్యంగా వచ్చి పడిన సంపదలన్నీ కూడా ఈ మానవుడికి 3 రకాల సంపదలు, 3 రకాల అవసరాలు. వీటిల్ని భగవంతుడి సేవలో చక్కగా వినియోగించాలి. యావద్భ్రియతే జఠరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యోభిమన్యేత సస్తేనో దండమర్హతి. యావద్భ్రియేత జఠరం, కడుపు నింపుకోవడానికి అవసరమైనంత వరకే. తావత్ స్వత్వం హి దేహినాం, అంతవరకే అది మనది, అంతవరకే మనం అర్హులం. కడుపు నింపుకోవడానికి అవసరమైనంత వరకే మనం మనదిగా భావించాలి. అధికం యోభిమన్యేత సస్తేనో దండమర్హతి. అంతకు మించిన దాన్ని కోరుకుంటే, అంటే అంతకు మించిన మనది అని మనం అనుకుంటే, సహ స్తేనః దండమర్హతి, అతడు దొంగ. దండమర్హతి, అతడు శిక్షార్హుడు. అంటే మనకు ఎంతైతే కడుపు నింపుకోవడానికి సరిపోతుందో అదే మనది అనుకోవాలి. అంతకంటే ఎక్కువ మనది అనుకోవడం అది తప్పు. ఇలా అనుకునేవాడు దొంగ, ఇలా చేసుకునేవాడు శిక్షార్హుడు.
ప్రకృతి చేత శిక్షార్హుడు. అంటే ఎక్కువ ధనం మన దగ్గర ఉంటే దానిని భగవంతుడి యొక్క సేవలో మనం వినియోగించాలి. అంతేకాకుండా భగవత్ చైతన్యాన్ని పెంపొందించడానికి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి, విస్తరింప చేయడానికి అటువంటి ధనాన్ని వినియోగించాలి. లేదంటే కేవలం కూడబెట్టుకుంటే అటువంటి వాడు దొంగ. అదేంటండి, కష్టపడే కదా సంపాదించాడు, ట్యాక్స్ కూడా కట్టాడు కదా, అటువంటి వాడిని దొంగ ఎలా అంటున్నారు అంటే ఈశోపనిషత్తుల్లో కూడా చెప్పబడింది మొట్టమొదటి శ్లోకంలోనే. ఎంతైతే కావాలో ఒక మనిషికి జీవితం గడపడానికి, పొట్ట నింపుకోవడానికి, దేహ పోషణకు, శరీరాన్ని కుటుంబాన్ని పోషించుకోవడానికి అంత మాత్రమే నాది అనే భావనలో ఉండేవాడు అతడు గొప్పవాడు, పండితుడు. కానీ అంతా నాదే, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇవన్నీ కూడబెట్టాలి, దాచుకోవాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, ఇంకా 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 అనుకునేవాడు. అటువంటి వాడు చోరుడు. ఎందుకంటే భగవంతుడి యొక్క సంపదను ఇప్పుడే చెప్పుకున్నాం, అచ్యుత నిర్మితం దివ్యం భౌమం చాంతరిక్షం విత్తమచ్యుత నిర్మితం అని. భగవంతుడిచ్చిన సంపదను, భగవంతుడి యొక్క సంపదను తనదిగా భావిస్తున్నాడు అనమాట. నిజానికి మన దేహ పోషణకు కావాల్సింది కూడా మనది కాదు, అది కూడా భగవంతుడు ఇచ్చిందే. కానీ అంతవరకు పర్వాలేదు నాది అనుకుంటే, అంతకంటే పైదానికి మనకు స్వామిత్వం ఉండకూడదు. ఆ ప్రభుత్వం, స్వామిత్వం, దాన్ని విడిచిపెట్టాలి, ధనాన్ని భగవత్ సేవలో వినియోగించాలి. మృగోష్ట్రకరమర్కాకు సరీసృప్ఖగమక్షిక ఆత్మన పుత్రవత్ పశ్యేత్ తైరేషామంతరం కియత్. జింకలు, మృగములు, ఉష్ట్రములు అంటే ఒంటెలు, కరములు అంటే గాడిదలు, మర్ఖములు అంటే కోత్తులు, తర్వాత అఖు ఎలుకలు, సరీసృపములు పాములు, ఖగములు అంటే పక్షికులు, మక్షిక అంటే ఈగలు, వీటన్నిటిని ఆత్మన పుత్రవత్ పశ్యేత్, తన బిడ్డల్లాగే చూసుకోవాలి, తన పిల్లల్లాగే, తన కొడుకుల్లాగే చూసుకోవాలి. అంటే జీవులన్నిటినీ కూడా తన సంతానంలాగే భావించాలి. ఎందుకయ్యా? తైరేషామంతరం కియత్. నిజానికి వాటికి పిల్లలకు ఏమిటి తేడా అని అడుగుతున్నారు అనమాట. వాటి కొద్దిపాటి భేదం కూడా లేదు. జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే. కొంతమంది మానవ దేహంలో ఉన్నారు, కొంతమంది జంతు దేహంలో ఉన్నారు, కొంతమంది పక్షి దేహంలో ఉన్నారు, కొంతమంది ఈగ దేహంలో ఉన్నారు. అందరూ జంతువులు భగవంతుడి యొక్క అంశలే, విభిన్న అంశాలు. అటువంటి జీవులందరినీ మనం కూడా భగవంతుడి యొక్క విభిన్న అంశము కాబట్టి అందరినీ కూడా భగవత్ సంబంధీకులుగా చూడడం, అంటే తన వాళ్ళుగా చూడడం. ఏ విధంగా అయితే సహజంగా మన పుత్రుల్ని మనవాళ్ళు అనుకుంటాము, అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల్ని మనవాడు, మన గోత్రికుడు, మన వంశాన్ని వృద్ధి చేసేవాడు, మన వారసత్వం పొందేవాడు అనుకుంటాం కదా, అలాగే భావించాలి. ఎందుకంటే వీళ్లకు ఏమీ భేదం లేదు అంటున్నాడు. ఎందుకు ఏమీ భేదం లేదంటే అందరు కూడా భగవంతుడి యొక్క అంశలే. మనం సంపాదించే ధనం కూడా ధనమే కాదు, మన యొక్క పిల్లలు, జీవులందరూ కూడా భగవంతుడి యొక్క సంతానమే. బీజమ్మాం సర్వభూతానాం, కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో, అందరికీ నేనే కదా బీజం ఇస్తున్నాను అని. త్రివర్గం నాతి కృచ్ఛ్రేణ భజేత గృహమేధ్యపి యథా దేశం యథా కాలం యావద్దైవోపపాదితం. గృహమేధ్యపి, గృహస్థుడైనప్పటికీ కూడా, అంటే బ్రహ్మచారి కాకుండా, వానప్రస్థుడు కాకుండా, సన్యాసి కాకుండా, గృహమేధి అయినప్పటికీ కూడా, గృహస్థుడైనప్పటికీ కూడా త్రివర్గం నా అతికృచ్ఛ్రేణ, త్రివర్గాలను సాధించడానికి ప్రయత్నించరాదు. త్రివర్గాలంటే ఏమిటి? ధర్మార్థ కామాలు. చతుర్విధ పురుషార్థాలంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము.
త్రివర్గాలంటే ఈ మూడు: ధర్మము, అర్థము, కామం. ఈ మూడిటి కోసం తీవ్రంగా ప్రయత్నించడం వృధా. మానవ జీవితం మోక్షం కోసం ప్రయత్నించాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదాంత సూత్రాల్లో మొదటిది బ్రహ్మ జిజ్ఞాస కోసం ప్రయత్నించాలని. యథాదేశం యథాకాలం యావద్ దైవోపపాదితం. దేశకాలానుగుణంగా దైవవశాత్తు భగవద్ అనుగ్రహంతో లభించిన దానితోటి ధర్మార్థ కామాలు నిర్వహించుకోవాలి తప్ప మానవుడు ఉగ్ర కర్మలో పాల్గొనరాదు అని శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉగ్రకర్మని స్వీకరించకూడదు అని. అశ్వాఘాంతేవ సాయిభ్యః కామాన్ సంవిభజేత్యథా అప్యేకామాత్మనోదారాం నృణాం స్వత్వగ్రహో యతః. ఆశ్వాఘాంతే అవసాయిభ్యః. ఆశ్వాగములు అంటే ఆశ్వాఘాంతే అవసాయిభ్యః కుక్కలు, పతితులు, తర్వాత పంచములు, చండాలురు అంటే సునక మాంసం తినేవాళ్ళు. కామాన్ సంవిభజేత్యథ వాళ్ళకు కూడా కావలసిన ఆహారాన్ని ఇవ్వాలి. అంటే కుక్కలకైనా, నీచులకైనా, ఇంకా సునక మాంసం తినే చండాలులకు కూడా గృహస్థుడు వాళ్ళకు కూడా కావలసినవి చూసుకోవాలి అని చెప్తున్నాడు. అంతేగాని కుక్కల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోమని లేదండి. వైదిక సంస్కృతిలో కుక్కలు బయట, ఆవులు ఇంట్లో ఉండేవి. ఇప్పుడు ఆవులు రోడ్డు మీద తిరుగుతున్నాయి, కుక్కలు ఇంట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. పగలు రాత్రి అలా కుక్కల్ని సేవిస్తే వచ్చే జన్మలో ఏమవుతుంది మనం చెప్పక్కర్లేదు. వాళ్లకు ఒక కుక్కగా జన్మ లభిస్తుంది. కానీ వాళ్ళకి అన్ని రకాల జంతువులకు ఆహారం ఇవ్వడం గృహస్థుడి యొక్క ధర్మం, వాటికి ఆహారం లభించేటట్టు. అందుకే మనం చూస్తుంటాం అనేక మంది వాళ్ళు పక్షులకు ధాన్యాలు, తర్వాత జీవులకు, అన్ని రకాల జీవులకు రోజు అంత అన్నం పెట్టడం, ఇలాంటివి చేయాలి. కానీ ఇంట్లో తెచ్చిపెట్టుకోకూడదు ఈ జంతువులన్నింటినీ. కేవలం మనం ఆవులను కూడా ఇంట్లో అంటే మనం బయట ఇంటి ఆవరణలో ఆవులను పెట్టుకుంటాం. ఎందుకంటే ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలన్నీ కూడా భగవంతుడి సేవకు అవసరమైనవి. ఆ విధంగా గోమాత పవిత్రమైనది, అందరినీ పవిత్రం చేస్తుంది. కాబట్టి ఆవును మాత్రమే ఇంటి ఆవరణలో పెట్టుకుంటాం. మిగతా జీవులందరినీ ఇంటి ఆవరణలో పెట్టుకోకూడదు. వాటికి కావలసిన ఆహారాన్ని మనం సమకూర్చవచ్చు. తర్వాత అప్యేకామాత్మనోదారాం నృణాం స్వత్వగ్రహో యతః. ఎంత ప్రియురాలైనప్పటికీ, సన్నిహితురాలైనప్పటికీ కూడా ఆ భార్యను గృహస్థుడు అతిథుల సేవలో, తర్వాత సర్వజీవుల యొక్క సేవలో ఆమెను నెలకొల్పాలి. ఆమెను కూడా జీవుల యొక్క సేవ చేసేటట్టు వినియోగించాలి. భార్యను కూడా అతిథుల సేవ, తల్లిదండ్రుల సేవ, ఆ తర్వాత సకల జీవుల సేవ చేయడంలో వినియోగించాలి. తనొక్కడే చేయడమే కాదు, కుటుంబ సభ్యులను కూడా వాళ్ళతో కూడా చేయించాలి, ముఖ్యంగా భార్యతోటి అంటున్నాడు. జహ్యాద్యధే స్వాన్ ప్రాణాన్ హన్యాద్వా పితరం గురుం తస్యాం స్వత్వం శ్రియాం జహ్యాత్ యస్తేన హ్యజితోజితః. భార్య అంటే గృహస్థుడికి ఎంతో ప్రియం, ప్రాణం వంటిది. జహ్యాద్ యదర్థే స్వాన్ ప్రాణాన్. ఆమె కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఒక్కొక్కసారి చూస్తుంటాం హన్యాద్వా పితరం గురుం, తల్లిదండ్రుల్ని, గురువుని కూడా భార్య కోసం సంహరిస్తుంటాడు. మనం ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం, కొంతమంది తమ భార్య కోసం అంటే ప్రియురాలు కోసం, లేదా కొంతమంది తమ ప్రియుడి కోసం తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, పెద్దవాళ్ళని
వీళ్ళని కూడా మోసంతోటి సంహరిస్తున్నారు. తస్యాం స్వత్వం శ్రియాం జహ్యాద్ యస్తేన హ్యజితోజిత. ఎవరైతే అటువంటి అనుబంధాల్ని, భౌతికమైన అనుబంధాల్ని పక్కకు పెడతాడో అటువంటి వాడు యస్తేన హ్యజితోజిత, అజితుడు అంటే కృష్ణుడు. ఎవరి చేత జయించబడని కృష్ణుణ్ణి కూడా జయించవచ్చు. భౌతికమైన మమకారము, అనురాగము పక్కకు పెట్టేస్తే, భగవంతుణ్ణి సేవిస్తే అజితుడైన భగవంతుడు కూడా జితుడవుతాడు. అజితుడైన భగవంతుని కూడా జయింపగలము అని శాస్త్రం చెప్తోంది. కృమి విద్భస్మ నిష్ణాంతం క్వేదం తుచ్చం కలేవరం క్వతదీయరతిర్భార్య క్వాయం ఆత్మానభస్యది. మనం ఏదైతే మనవాళ్ళు, నా వాళ్ళు, నా ప్రియురాలు, నా భార్య అనుకున్నారో చివరికి ఏమవుతుంది? మనం ఆ శరీరాన్ని ప్రేమిస్తున్నాం. కృమి విద్భస్మ నిష్ణాంతం క్వేదం తుచ్చం కలేవరం. ఆ కలేవరం, ఆ శరీరం తుచ్చమైనది. చివరకు కృమి విద్భస్మ నిష్ణాంతం, క్రిములుగాను, మలముగాను, భస్మ నిష్ఠాంతం బూడిదగాను మారిపోతుంది. దహనం చేస్తే బూడిదగా, దహనం చేయకపోతే మలంగా, క్రిములుగా శవాలు మారిపోతాయి. కాబట్టి కృమి విద్భస్మ నిష్ణాంతం క్వేదం తుచ్చం కలేవరం. ఈ శరీరం ఎక్కడ? క్వతదీయరతిర్భార్య. ఏదైతే సుఖం కోరుకుంటున్నామో అది ఎటువంటిది? ఆ శరీరమే తుచ్చమైనది, కృమి విద్భస్మమవుతున్నది. అంటే క్రిములుగాను, మలంగాను, బూడిదగాను మారిపోతుంటే ఇంకా ఆ శరీరం పట్ల మనం పెంచుకున్న ఆకర్షణ ఏ పాటిది? క్వతదీయరతిర్భార్య క్వాయం ఆత్మానభస్యతి. ఆకాశం వలె సర్వత్రా ఉన్న ఆ పరమాత్మ యొక్క ఘనత ఎక్కడ? ఎక్కడ ఆత్మ, ఎక్కడ పరమాత్మ, ఎక్కడ ఈ శరీరము, ఎక్కడ ఈ శరీరం పట్ల ఆకర్షణ? శరీరం తుచ్చమైనది, ఆత్మ శాశ్వతమైనది, పరమాత్మ అనుభవం ఆనందకరమైనది. అక్షయమైన ఆనందాన్ని పరమాత్మ యొక్క సాంగత్యం కలిగిస్తుంది. అంతే తప్ప శరీరం పట్ల ఆకర్షణ పెంచుకొని ఓహో చాలా బాగుంది, లేకపోతే చాలా బాగున్నాడు, ఇలా ఉంది, అలా ఉన్నాడు అనుకుంటూ మనం భౌతికమైన అనుబంధాలు ఏర్పరచుకుంటే, ఏ శరీరంపైతే మనం ఆకర్షణ ఏర్పరచుకుంటున్నామో చివరికి ఆ శరీరం కృమి విద్భస్మ నిష్ఠాంతం, క్రిములుగాను, మలంగాను, బూడిదగాను మారిపోతుంది. కొన్నిసార్లు మనం జీవించినప్పుడే, కొన్నిసార్లు మనం మరణించాక అయ్యొచ్చు. మనం కోరుకున్న శరీరం ఇదే. కాబట్టి ఎటువంటిది ఆ శరీరం? అది తుచ్చమైనది. ఎటువంటిది ఆ శరీరం పట్ల ఆకర్షణ? అది ఇంకా తుచ్చమైనది. మనము ఒక కుక్క ఏదో మలమూత్రాలు సేవిస్తూ ఉంటే ఎట్లా అనుకుంటాం? తుచ్చమైనది కుక్క అనుకుంటాం. అలాగే చివరికి మలంగా, క్రిములుగా, బూడిదగా మారిపోయే వేరే శరీరాల పట్ల మనం ఆకర్షణ పెంచుకుంటే అది కూడా అటువంటిదే. తుచ్చమైన ఆ శరీరానికి, దేహానికి విలువ ఎక్కడా? భగవంతుడు ఎక్కడా? ఈ శరీరం ఎక్కడ? అంటే భగవంతుడి పట్ల ఆకర్షణ పెంచుకుంటే అది శాశ్వతమైనది, ఆనందకరమైనది, అది నిత్యమైనది. కానీ శరీరం పట్ల ఆకర్షణ పెట్టుకుంటే అది తుచ్చమైనది, అశాశ్వతమైనది, దుఃఖకరమైనది, నశించిపోయేది. సిద్ధైర్యజ్ఞానవశిష్టార్థై కల్పయేద్ వృత్తిమాత్మనః శేషేస్వత్వం త్యజన్ ప్రాజ్ఞః పదవీం మహతామియాత్. బుద్ధిమంతుడైన వాడు భగవంతుడికి అర్పించబడిన ఆహారాన్ని భుజించి పంచవిధాలైన యజ్ఞాలను, పంచసూనములను నిర్వహించి సంతృప్తి చెందాలి. సిద్ధైర్యజ్ఞావశిష్టైర్ కల్పయేద్ వృత్తిమాత్మనః. అట్టి కర్మలతోటి అతడు శేషేస్వత్వం త్యజన్ ప్రాజ్ఞః పదవీం మహతామ్యాత్. దేహాసక్తిని, దేహ సంబంధమైన స్వామిత్వాన్ని విడిచిపెడతాడు. పదవీం మహతామ్యాత్. అలా చేసినప్పుడు అతడు మహాత్ముని పదమున సుస్థిరంగా నెలకొని ఉంటాడు. అంటే
ఎప్పుడైతే శరీరం మీద ఆకర్షణ వదిలిపెడతాడో అప్పుడు అతడికి బ్రహ్మపదం, మహాత్ముల యొక్క పదంలో పురోగతి లభిస్తుంది. మానవుడు పంచయజ్ఞాలు చేసి తర్వాత యజ్ఞావశిష్టమైన ఆ ప్రసాదమును స్వీకరించాలి. పంచయజ్ఞాలంటే ఏమిటి? చాలాసార్లు చెప్తుంటా. పంచయజ్ఞం, దేవయజ్ఞం, దేవతలను భగవంతుడి యొక్క అంగములుగా భావించి వాళ్ళ సంతృప్తి కోసం చేసే యజ్ఞం దేవయజ్ఞం. తర్వాత పితృయజ్ఞం, శ్రాద్ధాది పితృకర్మలు చేయడం పితృయజ్ఞం. ఋషియజ్ఞం అంటే వంశాన్ని పెంచుకొని సరైన సంతానాన్ని కని వంశాన్ని పెంచుకోవడం ఋషియజ్ఞం. మనుష్యయజ్ఞం, మనుష్యులకు ముఖ్యంగా ఇతర ఆశ్రమాల వాళ్ళందరికీ సేవ చేయడం మనుష్యయజ్ఞం. భూతయజ్ఞం, అన్ని రకాలైన జీవులను వారికి ఆహారం లభించేటట్టు చూసుకోవడం భూతయజ్ఞం. ఈ విధంగా మానవుడు పంచయజ్ఞాలు చేయాలి. ఈ పంచయజ్ఞంలో ఏదైతే భగవదర్పితమైన ప్రసాదము ఈ పంచయజ్ఞాలలో వినియోగించాలి. ఆ ప్రసాదాన్ని, యజ్ఞావశిష్టాన్ని స్వీకరించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో అతడు దేహాసక్తిని విడిచిపెట్టగలుగుతాడు. ఎప్పుడైతే దేహాసక్తిని విడిచిపెడతాడో అప్పుడు అతనికి బ్రహ్మపదంలో పురోగతి కలుగుతుంది. మహతామ్యాత్ పదవీ మహతామ్యాత్, ఆ మహాత్ముల యొక్క పదంలో అతనికి ఆసక్తి కలుగుతుంది. దేవాన్ ఋషీన్ భూతాని పితృనాత్మానమన్వహం స్వవృత్యాగత విత్తేన యజేత పురుషం పృథక్. ఆ పరమాత్మను, యజేత పురుషం ఆరాధించాలి. అందరి హృదయాల్లో విరాజమానుడైన పరమాత్మను ఆరాధించాలి. అందుకోసమే అతడు దేవాన్ ఋషీంద్రు భూతాని పితృన్ ఆత్మానమన్వహం, దేవతలను ఇప్పుడే చెప్పుకున్నాం, దేవయజ్ఞం, ఋషులను ఋషియజ్ఞం, నృ మనుష్యయజ్ఞం, భూతాని భూతయజ్ఞం, పితృనాత్మానమన్వహం పితృయజ్ఞం. ఈ 5 యజ్ఞాలు చేయాలి. భగవదర్పితంగా ఈ 5 యజ్ఞాలు చేయాలి. ఈ విధంగా చేస్తే యజేత పురుషం పృథక్, ఆ ప్రకారం అతడు సర్వాంతర్యామిని అతడు అర్చించగలడు. అంటే భగవంతుడి ప్రీత్యర్థమే గృహస్థుడు పంచయజ్ఞాలు చేయాలి. పంచయజ్ఞాలు చేసి దేవతలకు హవిస్సులు, పితృదేవతలకు పిండాలు, మనుష్యులకు ఋషులకు తన సంతానము, మనుష్యులకు భూతములకు ప్రసాదములు, ఇతర భోగములు సమకూరేటట్లు చేయాలి. యర్హ్యాత్మనోధికారాధ్య సర్వాస్యుర్యజ్ఞ సంపద వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యజేత్. శాస్త్రానుగుణంగా యజ్ఞం చేయాలి. వైతానికేన విధిన, కల్పశాస్త్రంలో చెప్పిన విధంగా వైతానికేత విధిన అగ్నిహోత్రాదినా యజేత్, అగ్నిహోత్రాలు ఇత్యాదులు చేయాలి. యర్హాత్మనోధికారాధ్య సర్వాస్యుర్యజ్ఞ సంపద. ఈ యజ్ఞ నిర్వహణం చేసి భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలి. ఉన్నది తనకున్న సంపదను, జ్ఞానాన్ని ఈ విధంగా యజ్ఞ నిర్వహణ కోసమే మనుషుడు, గృహస్థుడు కేటాయించాలి. ఇలా చేస్తే ఆ భగవంతుణ్ణి ప్రీతి పొందించడం, ప్రసన్నుని చేసుకోవడం చాలా సులభం అవుతుంది. ఆ యజ్ఞాలు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. శాస్త్రవిహితమైన శాస్త్ర ఆదేశానుసారం చేయాలి. కల్పశాస్త్రాది ధర్మశాస్త్రాలను, కల్పశాస్త్ర విధులను పాటిస్తూ యజ్ఞం చేయాలి. కలియుగంలో శిల ప్రభుపాదులు వారు చెప్పారు, తెలివైన వాళ్ళంతా సంకీర్తన యజ్ఞం చేస్తారు. యజంతి సుమేధసః. ఈ విధంగా సంకీర్తన యజ్ఞం చేస్తూ సంకీర్తనకు సహకరించడం కలియుగంలో అత్యంత సులభమైన యజ్ఞం. నహ్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞభుక్ యుజ్యేతః విశారాజన్ యథా విప్రముఖే హుతై. ఓ రాజా, భగవంతుడు
మనం యజ్ఞయాగాదులు చేసి ఆయనకు హవిస్సులు సమర్పించిన దానికంటే కూడా బ్రాహ్మణులకు, వైష్ణవులకు, భక్తులకు మనం ఆనందంగా భోజనం పెడితే, భక్తులకు ప్రసాదాన్ని ఇస్తే దానివల్ల ఆ భక్తుల ముఖం నుంచి యథా విప్రముఖే హుతై, ఆ విప్రుల బ్రాహ్మణుల ముఖం నుంచి ఆ హవిస్సుల వల్ల భగవంతుడికి ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. చూడండి, యజ్ఞయాగాదుల్లో హవిస్సులు అర్పించడం వల్ల, నెయ్యి ఇత్యాది హోమ ద్రవ్యాలు అర్పించడం వల్ల కలిగిన ఆనందం భగవంతుడికి ఆనందం కలుగుతుంది. అంతకంటే ఎక్కువ ఆనందం బ్రాహ్మణులకు, వైష్ణవులకు మనం చక్కగా భోజనం పెడితే, చక్కగా వాళ్ళకు ప్రసాదాన్ని సమర్పిస్తే దానివల్ల భగవంతుడికి ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఎందుకంటే యథా విప్రముఖే హితై, ఆ విప్రుల ముఖత స్వీకరించిన దానివల్ల భగవంతుడికి ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతుంది. కాబట్టి భక్తుల్ని సేవించాలి. తస్మాత్ బ్రాహ్మణ దేవేషు మర్త్యాదిషు యథార్హతః తైస్తై కామైర్యజస్వైనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను. కాబట్టి ముందుగా ప్రసాదాన్ని బ్రాహ్మణులకు, దేవతలకు సమర్పించాలి. తర్వాత జీవులందరికీ ప్రసాదం సమర్పించాలి. ఈ విధంగా క్షేత్రజ్ఞం యజ, ఈ విధంగా అందరి హృదయాల్లో క్షేత్రజ్ఞుడిగా ఉన్న ఆ పరమాత్మను, అందరి హృదయాల్లో అంతరాత్మను, ఆయనను అర్చించగలుగుతావు. ఇలా చేయాలి అని నారదముని చెప్పారు. ఇవాళకి ఇక్కడితో ముగిద్దాం. మిగతా భాగం రేపు చెప్పుకుందాం. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగవచ్చు. పండర్ మాట్లాడుతున్నాను. చెప్పండి పండర్ పంతులు గారు. ఏం లేదు, ఇప్పుడు మనము ఎవరైతే ఇప్పుడు బంధువులు, తర్వాత మిత్రులు, తర్వాత పిల్లలు వీళ్ళు చెప్పింది అవును అవును అంటూ మనం చెప్పాలని అనుకున్నాం. అవును అని అవును అని చెప్పడంతో ఏమవుతుంది, కొన్ని చేయలేకపోతాం, వాళ్ళతో విరోధం ఏర్పడుతుంది. ఎట్లా ఇప్పుడు మనం భగవంతుని ఎట్లా ఖచ్చితమైన నిర్ణయంతో ఉంటాము, కానీ అక్కడ విరోధం ఏర్పడుతుంది, అక్కడ మనం ఓడిపోతున్నాం కదా. మీరేం చెప్తున్నారంటే ఈ శ్లోకం గురించి చెప్తున్నారు. 6వ శ్లోకం, యాతయ పితరౌ పుత్ర భ్రాతర సుహృదోపరే యద్వదంతి యదిచ్చంతి చానుమోదేత నిర్మత. అలాగే అని చెప్పి వాళ్ళకు చెప్పినవి చేయకపోతే దానివల్ల వాళ్ళతో విరోధం ఏర్పడుతుంది కదా, కొంతమందికి కోపం వస్తుంది కదా అని. చూడండి, మనము చేయలేనిది నేను చెయ్యను అని సూటిగా చెప్పినా చాలా బాధ కలుగుతుంది వాళ్ళకు. అందుకే కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు అంటారు, ఇప్పటికి కూడా కాలేజీకి వచ్చిన పిల్లలు కూడా ఇంకా నాకు ఆ బైక్ కొనిపిస్తావా, ఇది కొనిపిస్తావా, అది కొనిపిస్తావా అని తండ్రిని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏం చెప్పాలి, తండ్రి నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పకూడదట. సరే చూద్దాంలే, కానీ కొంతకాలం ఆగు, ఇలా మాట్లాడి వాళ్లకు స్వాంతన కలిగించేటట్టు ప్రయత్నించాలి. ఎందుకంటే పిల్లలు మెల్లమెల్లగా తెలుసుకుంటారు మనం ఏం చేయగలము, ఏం చేయలేము, ఇప్పుడు ఇది అవసరమా, ఇది వద్దా అని. అంతేగాని చెప్పగానే ఇదొద్దు, అదొద్దు, అది చేయలేను, ఇది చేయలేను ఇలా చెప్పి దానివల్ల ఆ వాద ప్రతివాదాల్లో సమయం వృధా అవుతుందేమో అని కొన్నిసార్లు విని ఊరుకోవాలి. కొన్నిసార్లు అలాగే సరే అని చెప్పుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నారు. కాబట్టి ఈ జాగ్రత్తగా వ్యవహరించడం అనేది ఇక్కడ ముఖ్యమైన సందేశం. అది ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తితో మనము డీలింగ్ చేసేటప్పుడు అది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరినీ ఒక్కటే పద్ధతిలో మనం కలుపుకుంటూ పోలేం. కొందరు సూటి మనుషులు ఉంటారు, అలాంటి వాళ్ళకి సూటిగానే సమాధానం చెప్పాలి. కొంతమంది వాళ్ళ పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు, వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి. అలా అటువంటివి నేర్చుకొని కొంచెం లౌక్యంతో జీవితం గడుపుతూ అనవసరమైన వాద ప్రతివాదాల్లో సమయం వృధా చేయకుండా జీవితంలో ఎక్కువ భాగాన్ని భగవంతుడి సేవకే వినియోగించి జాగ్రత్తగా ఉండమనేది ఇక్కడ సందేశం. అంతేగాని ప్రతిసారి అబద్ధం చెప్పమని, చేయలేని ప్రతిజ్ఞలు చేయమని ఇక్కడ నారదముని వారు ఇచ్చిన సందేశం కాదు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరు? అభిలాష్ మాట్లాడుతున్నాను. అభిలాష్ ప్రభు చెప్పండి. 3 సంపదలన్నీ దేవునికి ఎలా
సమర్పించాలి? అంటే మనం ఆహారాన్ని ప్రసాదంగా ముందు తిని తర్వాత మన ఆహారాన్ని తినొచ్చా? లేకపోతే మనం ఏ ఆహారం అయితే తీసుకుంటున్నామో అది ముందు దేవునికి సమర్పించినాక తినాలా? దేవునికి ఏ ఆహారం అయితే సమర్పిస్తున్నామో ఆహారాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి. అంటే ఆహారం కూడా మన కోసం అని కాదు, భగవంతుడి కోసం. అంటే భగవంతుడు ఏదైతే ఇష్టపడతాడో అటువంటి శాకాహార ఆహారాన్ని భగవంతుడికి నివేదించి మనం దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. అలాగే ఇతర సంపదలను కూడా, ధనధాన్యాలను కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి. అంటే మనం వండిన ఆహారాన్ని దేవునికి సమర్పించవచ్చా? ఇంకో ప్లేస్ లో మనం వేరే చోట్ల ఉంటాం, అక్కడ బయట తినాల్సి వస్తుంది, అదెలా? మనము చక్కగా శుచిగా భగవంతుడి కోసం ప్రత్యేకంగా వండి భగవంతుడికి సమర్పించి దాన్ని తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్కడో ఉండవలసి వస్తుంది, ఏదో తినవలసి వస్తుంది. వీలైనంత వరకు ప్రయత్నిస్తే ప్రతి చోట ప్రసాదం దొరుకుతుంది. ఎందుకంటే శిల ప్రభుపాదుల వారి దయ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సమాజం, వైష్ణవ సమాజం, కృష్ణ చైతన్యోద్యమం విశ్వవ్యాప్తమైంది. నేను ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాను, అనేక చోట్ల ఉద్యోగం చేశాను, అనేక చోట్ల పర్యటించాను. అనేక సార్లు విమానాశ్రయాల్లో ఒక విమానం నుంచి ఇంకో విమానం మారవలసిన పరిస్థితులు వచ్చింది. కానీ ఏ రోజు కూడా, ఒక్కొక్కసారి తీర్థయాత్రలు చేస్తూ అడవి ప్రాంతాల్లో కూడా మేము తిరగవలసి వచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు మాకు ప్రతిరోజు ప్రసాదం దొరికేటట్లు చేశాడు. కాబట్టి ఎవరైతే అటువంటి నిబంధన, తీవ్రమైన నిబంధన కలిగి ఉంటారో భగవంతుడి ప్రసాదం దొరుకుతుంది అనే నమ్మకంతో మనం ఎక్కడికి వెళ్ళినా, ఉదాహరణకు మనం తీసుకువెళ్ళవచ్చు ప్రసాదం, కానీ ఒక్కొక్కసారి తీసుకువెళ్ళడం సాధ్యం కాదు, వెళ్ళవలసి వస్తుంది. కానీ అటువంటప్పుడు ఏం చేయాలి? ఏ పళ్ళు, పాలు ఇత్యాదులు ఇటువంటివి స్వీకరించవచ్చు. వాటిని భగవంతుడికి నివేదించి మానసికంగా స్వీకరించవచ్చు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి యొక్క ప్రసాదం లభ్యమవుతుంది. అది నేను వాస్తవంగా నాకు కలిగిన అనుభవం. అంటే ఆ ప్రసాదం రైస్ కర్రీస్ కూడా పెట్టవచ్చు కదా, సమర్పించవచ్చు? ఏవైనా సమస్తము శాకాహారం, ఆహార పదార్థాలు, ముఖ్యంగా సత్వగుణంలో మనం అయితే ఏమైతే చెప్పుకున్నామో అటువంటివన్నీ భగవంతుడికి ప్రీతికరములైన సమర్పించి తీసుకోవచ్చు. ఇంకొక రోజు మీకు జనార్దన్ ప్రభు వారు నేర్పిస్తారు ఏ విధంగా మనం భగవంతుడికి ఆహారాన్ని నివేదించాలి, ఏ విధంగా ఆయనకు భోగాన్ని సమర్పించాలి అనే దాని గురించి. ఓకే గురుగారు, ఒకసారి జపమాల ఎలా చేయాలో చెప్తారా? జపమాల చేశాక మనం మెడలో ధరించవచ్చు అది? జపమాల చేశాక జపమాలను మెడలో వేసుకోవచ్చు. అంటే మనము ఈ బీడ్ బ్యాగ్ అంటాం కదా, జపమాలను జాగ్రత్తగా ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకుంటాం. ఆ బ్యాగ్ను మెడలో వేసుకుంటాం మనము, ఎందుకంటే సౌలభ్యం కోసం. అప్పుడు ఆ బ్యాగ్ మెడలో వేసుకొని ఒక చేతితోటి జపమాలను పట్టుకొని చేస్తున్నాం. కొంచెం సేపు ఓపిక పట్టండి. ఇప్పుడు కీర్తన జరుగుతుంది. కీర్తన అయిపోయిన తర్వాత అర్చన ఉంటుంది. అర్చన అవ్వగానే జనార్దన్ ప్రభు గారు అందరికీ కూడా జపం చేయడం నేర్పిస్తున్నారు. ప్రతిరోజు అందరితో కలిసి జపం చేస్తున్నారు. కొంచెం సేపు ఓపిక పట్టండి. ఇంతలోకి ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చంద్రకళ మాట్లాడుతున్నాను. చెప్పండి చంద్రకళ. హరే కృష్ణ. అది నవవిధ భక్తులు అవేనా సేవ ప్రభుజీ, ఇంకేమన్నా వేరే ఉంటాయా? నవవిధ భక్తులు అవే మాతాజీ. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, నవవిధ భక్తులు ఇవే. ఇవే అదే దాన్ని సేవ అంటారు, భగవంతుని సేవ అని. భగవంతుని సేవ అంటే ఈ విధంగా నవవిధ భక్తులతో సేవ చేయడం. కరెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీదేవి గారు చెప్పండి. ఒక్కసారి పంచయజ్ఞాలు మరొకసారి చెప్తారండి. పంచయజ్ఞాలంటే దేవయజ్ఞం, తర్వాత పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. దేవయజ్ఞం అంటే దేవతలను ఆరాధించడం. దేవతలను ఏ విధంగా ఆరాధించాలి? యజ్ఞ యాగాదులు చేస్తూ వాళ్లకు ఆ యజ్ఞ యాగాదుల్లో మనం హవిస్సులు సమర్పిస్తాం కదా, అది దేవయజ్ఞం. కానీ భగవంతుడి యొక్క అంగాలుగా దేవతలను భావిస్తూ వాళ్లకు మనము యజ్ఞయాగాదులో ఓం ఇంద్రాయ స్వాహ, ఓం చంద్రాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ, ఇట్లా మనం వాళ్లకు ఆహుతులు అర్పిస్తాం. కలియుగంలో ఇవన్నీ సాధ్యం కాదు కాబట్టి మనం సంకీర్తన యజ్ఞం ద్వారా దేవయజ్ఞం చేస్తాము. ప్రత్యేకించి దేవతలను ఉద్దేశించి యజ్ఞం చేయక్కర్లేదు. రెండవది పితృయజ్ఞం.
తల్లిదండ్రులకు అంటే గతించిన తల్లిదండ్రులకు పూర్వీకులకు వాళ్ళ కోసం పిండదానాలు శ్రాద్ధ కర్మలు చేయడం పితృయజ్ఞం. దీని గురించి వివరంగా రేపు చెప్పుకుందాం, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని. మూడవది ఋషి యజ్ఞం, అంటే వంశాభివృద్ధి కోసం. లేదు నో, ఋషి యజ్ఞం అంటే మన ఋషులు ఎవరు? మన ఋషులు అంటే మనం ఏ వంశంలో పుట్టామో వాళ్ళు ఋషులు. ఆ ఋషి వంశాన్ని కొనసాగించడం కోసం మనం ధర్మబద్ధమైన సంతానాన్ని కనడం ఋషి యజ్ఞం. ఆ తర్వాత మనుష్య యజ్ఞం, మనుషులందరినీ సేవించడం, ముఖ్యంగా ఇతర ఆశ్రమాల్లో ఉన్న వాళ్లను గృహస్థుడు సేవించి వాళ్ళందరికీ అవసరమైన అన్న పానీయాలను సమర్పించడం, అది మనుష్య యజ్ఞం. ఇందాక చెప్పుకున్నట్టు భూతములన్నింటినీ సేవించడం భూతయజ్ఞం, అంటే మిగతా జీవులందరికీ కూడా అన్నం దొరికేటట్టు చేయడం, ఆహారం దొరికేటట్టు చేయడం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పవన్ హియర్. పవన్. ప్రభుజీ, పంచయజ్ఞాలు కొందరు వేరేగా కూడా చెప్తారు కదా, అంటే దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, బ్రహ్మయజ్ఞం అని కూడా అంటారు. అంటే ఇక్కడ భాగవతంలో వేరేలాగా ఉంది. ఇక్కడ భాగవతంలో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒక్కసారి చూడు. శ్లోకము ఏ శ్లోకంలో ఉన్నాయి ఇవి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 15వ శ్లోకం. దేవాన్ ఋషీన్ నృభూతాని పితృనాత్మానమన్వహం. దేవతలను అంటే దేవయజ్ఞం, ఋషీన్ ఋషి యజ్ఞము, నృ అంటే మనుష్య యజ్ఞము, భూతాని భూతయజ్ఞము, పితృన్ పితృయజ్ఞము. కాబట్టి 5 యజ్ఞాలు ఈ 15వ శ్లోకంలో చెప్పబడ్డాయి. దేవతలను, ఋషులను, మానవులను, జీవులను, పితృదేవతలను అర్చించాలి. హరే కృష్ణ. అంటే కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా చెప్పినప్పటికీ కూడా ఈ ప్రస్తుత కాంటెక్స్ట్ లో పంచయజ్ఞాలంటే, పంచసూనములు అంటే ఇవి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా పేరు సుజిత ప్రభుజీ, హైదరాబాద్ లో ఉంటాను. చెప్పండి. మనం ఇప్పుడు వీటిలో ఏది పాటించినా ఈ కలియుగంలో అవసరం లేదు కదా ప్రభుజీ. మనం కృష్ణ చైతన్యంలో ఉండి హరే కృష్ణ జపం చేసుకుంటూ నవవిధ భక్తి మార్గాల్లో అవలంబిస్తే సరిపోతుంది కదా ప్రభుజీ. అలా అనుకుంటే ఈ ఆఖరి 5 అధ్యాయాలు అవసరం లేదమ్మా. మొదటి 10 అధ్యాయాలు చాలు. ప్రహ్లాదుడి చరిత్ర చదివి నవవిధ భక్తి తెలుసుకుంటే నారదముని అక్కడికే ఆపేసేవాళ్ళు ఆ 10 అధ్యాయాలు. కానీ యుధిష్ఠిరుడు ఇంకో ప్రశ్న అడిగాడు. అట్లా భక్తి చేసుకుంటూ ఉండలేం మనం. ఎప్పుడు మనం చేయాలనుకున్నా అది మన సహజమైన స్థితి అయినా, ఇప్పుడు మనం ఈ బద్ధమైన స్థితిలో ఉన్నాం కాబట్టి భౌతిక స్థితిలో నిత్యము భగవంతుడిని తలుసుకోలేము. మన మనస్సు బుద్ధి ఎప్పుడు భగవంతుని మీదే ఉండదు. ఎప్పుడు ధ్యాసంతా ఇంటి మీద, పిల్లల మీద, సంపద మీద, ఉద్యోగం మీద, ఇతరత్ర సమస్యల మీదే మన స్వభావం నియుక్తమై ఉంటుంది. కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలి అంటే ఈ మార్గం చెప్పారు. అది భాగవత ధర్మం, ఇది స్వధర్మం. ఇలా మన ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తించుకుంటూ భగవదర్పితంగా కర్మలు చేస్తూ ఫలాలను భగవంతుడికి ఇస్తూ ఉంటే మనకు ఇంకా ఎక్కువ జపం చేయాలి, ఇంకా ఎక్కువ కీర్తన చేయాలి, ఇంకా ఎక్కువ భగవంతుని స్మరించుకోవాలి అనే అనుభవం కలుగుతాయి. కాబట్టి అలా చేయడం కరెక్టేనా అంటే అలాగే చేయాలి నవవిధ భక్తి. కానీ మనం ఎప్పుడూ అలా చేయలేం, ఎందుకంటే మనం ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి. అందుకని మనం ఈ చేసే కర్మలను శాస్త్రానుగుణంగా ధర్మబద్ధంగా చేస్తూ వాటిల్ని భగవదర్పితం చేస్తే అప్పుడు మనం భాగవత ధర్మాన్ని చక్కగా పాటించవచ్చు. వర్ణాశ్రమ ధర్మం యొక్క ప్రయోజనం భాగవత ధర్మం ఆచరించడమే. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎవరండి? అనిత కుమారి మా ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, మనము
దేని గురించి ఆలోచించొద్దు, ఓన్లీ భగవంతుడి గురించే ఆలోచించాలనుకుంటాం. కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఫేస్ చేయలేకపోతున్నాము ప్రభుజీ. అక్కడే ల్యాక్ అయిపోతున్నాము, బాగా డౌన్ అయిపోతుంది. అసలు ఎక్కువ దాని గురించి ఆలోచించొద్దు అనుకుంటాం కానీ ఆలోచించకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకంటారో అసలు అర్థం అవ్వట్లే ప్రభుజీ. ఎక్కడ మా వెనక్కి పడిపోతున్నామో అర్థం అవ్వట్లేదు. మనం ఎంత భగవంతుడి గురించి ఆలోచిద్దాము అనుకున్నా మన ప్రతిరోజు జరిగే సంఘటనలు, అనేక సంఘటనలు అందుకు అనుకూలమైనవి. కొంతమందితో ఉదాహరణకు మాట్లాడితే అది మనం మామూలుగా మాట్లాడాలని ప్రయత్నించినా ఒక్కొక్కసారి అది వాదం అయిపోతుంది. దానివల్ల మన మనస్సులో అలజడి కలిగి ఆ అలజడి వల్ల సంఘర్షణ, ఆ సంఘర్షణ వల్ల మనకు భగవంతుడి వైపు మనస్సు మళ్ళదు. ఒక్కొక్కసారి భయంతో, ఒక్కొక్కసారి ఇంకేదో అయిపోతుంది అనే ఆందోళనతోటి మనం భగవంతుని పట్ల ఎప్పుడు కూడా ఒకే రకమైన భావన కలిగి ఉండలేం. అది సహజం మాతాజీ. అది మీకు ఒక్కళ్ళకే కాదు, అందరికీ ఇది సహజమైన స్థితే. అందుకే మనం ఇలా భగవంతుని యొక్క సాంగత్యాన్ని భక్తుల ద్వారా తీసుకుంటాం. ఉదాహరణకు అందుకే పొద్దున్నే కూడా మనం రోజంతా మనం ఎప్పుడైతే పొద్దున్నే ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతుని కీర్తిస్తూ భక్తుల సాంగత్యం తీసుకున్నామో అప్పుడు మనకు చాలా సులభం అయిపోతుంది ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం. ఆ శక్తి కలుగుతుంది. ఇలా చేయలేదనుకోండి, రోజు పొద్దున్నే లేచి మిగతా పనులు ముందు చేస్తున్నాం అనుకోండి, చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే నా సలహా ఏమిటంటే, ఇలా మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దీన్ని కొనసాగిస్తే అనతి కాలంలో, అంటే కొంతకాలంలోనే మీకు ఆ శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. ఏ విధంగా ఆటుపోట్లను, జీవితంలో కలిగే ఆటుపోట్లను తట్టుకోవాలో అటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి భక్తుల సాంగత్యంలో మీరు భక్తి యోగం ఆచరిస్తూ ముందుకు వెళ్ళండి. ఓకే 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 ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama